ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలు జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. మంత్రి రోజా, అప్పుడు మంత్రిగా ఉన్న రోజా ప్రమేయం ఉంది. రోజా అరెస్ట్ తప్పదని మీరు కూడా పత్రికా ప్రకటనలు చాలాసార్లు చేశారు, కానీ అది ముందుకు వెళ్ళలేదు. అది ఇక్కడ ఒక అధికారి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక అధికారి ప్రమేయం కూడా ఈ స్కామ్లో ఉంది. ఆ అధికారి ప్రమేయం ఉన్నందువల్లే మీరు ముందుకెళ్ళట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. సార్, ఆ అధికారి కూడా బుక్ అవుతాడని అతని కోసం ఆపుతున్నారా? లేదు, అదంతా కాదు. ఇక్కడ ఒకటి సార్, ఆ రోజు ఈ రోజు నేను ఎప్పుడు ఒకే మాట మీద ఉన్నాం. ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనేది ఒక అవినీతి. బాధేసేదంటే ఏంటంటే, ఇప్పుడు నేను శాప్ చైర్మన్, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అది ఉపయోగంలోకి రావాలి. అది క్రీడాకారుడికన్నా ఉపయోగపడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా బిల్డ్ చేయాలి. 119 కోట్ల 20 లక్షలు, అదర్వైజ్ ఒక 4-5 కోట్లు, అంతా ఒక 125 కోట్ల దాకా ఆడుదాం ఆంధ్ర స్కీమ్ తీసుకొని వచ్చారు. ఆ స్కీమ్ నేను వెళ్ళిన తర్వాత ఒక రివ్యూ పెట్టిన తర్వాత నేను అడిగా, ఏదైనా ఒక గేమ్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఒక యాక్టివిటీ తీసుకున్నప్పుడు, లేకపోతే ఒక మీట్ తీసుకున్నప్పుడు దీంట్లో ప్లేయర్ డెవలప్మెంట్కి మనం ఏ విధంగా ఆలోచించాలనేది, ఎందుకు ఇది ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్గా శాప్ వాళ్ళు ఒకటి ఇచ్చారు. ఏది Under 14, Under 12, Under 17, Under 19 ఈ కాన్సెప్ట్ ఇస్తే ఆ పేపర్ తీసి జగన్మోహన్ రెడ్డి ఇసిరేసాడు. ఇసిరేసి ఐపాక్ టీంని పిలుచుకొని వచ్చి వీళ్ళు చెప్పింది మీరు చేయండి అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, ఏదైతే 18 సంవత్సరాలు ఓటు హక్కు, రేపు నెక్స్ట్ ఇయర్కి ఓటు హక్కు వచ్చే వాళ్ళకి, ఓటు హక్కు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది ఏదైతే ఉందో వాళ్ళకి ఏజ్ పెట్టి, ఈ ఏజ్ పెట్టుకొని, మీకు చిన్నప్పుడు మాకు బాగా గుర్తుంది, వీళ్ళంతా మేధావులు చూడండి, ప్రభుత్వ ధనంతో ఎలక్షన్ చేయాలనుకున్నారు. మామూలుగా ఎమ్మెల్యేనో సర్పంచో వార్డు మెంబర్ ఎవరైనా పోటీ చేసినప్పుడు మామూలు జనరల్గా ఏమవుతుందంటే, ఆ వార్డులో పోటీ చేసే వార్డు ప్రెసిడెంట్ అయినా కూడా, అది పంచాయతీ వార్డు అయినా మున్సిపల్ వార్డు అయినా ఏదైనా ఉంటే ఒక 10 మంది యువకులను పిలిచి ఇంత కిట్టు పెట్టుకోండి, ఆడుకోండి, నాకు ఓటేయండి అనేది ఒక, ఇది తీసిపోయేది లేదు, ఇది నిజం. అయితే దాన్ని అఫిషియల్ చేశారు జగన్మోహన్. అఫిషియల్ చేసి ఏం చేశాడు, ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఆయన సుందరమైన మొహాన్ని రాష్ట్రం అంతా ఆడుదాం ఆంధ్రాన్ని పోస్టర్లు వేసి దానికి ఒక తగలబెట్టాడు. ఆ తగలబెట్టిన తర్వాత ఏం చేశాడు, ఈ టోర్నమెంట్లు దీన్ని కండక్ట్ చేశారు. ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్టే. ఏంటంటే యువత దూరం అయిపోయినారు, యువతను రాగట్టుకోవాలంటే వాళ్ళకి కిట్లు ఇవ్వాలి, డబ్బు ఇచ్చి మెడల్స్ ఇచ్చి వాళ్ళ యూత్ అంతా అట్రాక్ట్ చేసుకోవాలి. ఇన్ని లక్షల మంది పార్టిసిపేషను, ఇన్ని పంచాయతీలు, ఇవన్నీ లెక్కేసుకున్నాడు, బాగానే ఉంది. అది ఎప్పుడైతే వీళ్ళ చేతిలో పెడతానే అది స్కామ్గా మారింది. ఏం చేశారు, 600 రూపాయల సరుకుని 180 రూపాయలు కొనమన్నారు. వీళ్ళు 25% తీసుకున్నారు. దాని తర్వాత ఎవరైతే దానిలో చిన్న పైన కింద పైన అంతా కలిపితే మొత్తం దాన్ని తీసుకొని వచ్చి నాసిరకంగా డిస్ట్రిబ్యూట్. ఆడికి కథం కథం ఆడుదాం అంతా కథది. మొత్తం ఎన్ని కోట్లు కుంభకోణం? అది 100% 63 కోట్ల దాకా మిస్యూజ్ అయింది. మరి ఏంటి, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నివేదిక ఇచ్చారు, డీజీపీ గారికి చెందింది. ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి మళ్ళా గుర్తుపెట్టి, ఆడుదాం అంటే 120 కోట్లు, 120 కోట్లకి 2000 కోట్లు, 3000 కోట్లు, 4000 కోట్లు, 5000 కోట్లు కుంభకోణాలు లిస్టు ముందుంది. దీనికి రావాలంటే ఇంకా ఇప్పుడు లిక్కర్ జరుగుతూ ఉంది, కల్తీ నెయ్యి జరుగుతూ ఉంది, ఇంక ఒకటి తీసుకొని వచ్చినప్పుడు దీని నెంబర్ ఎక్కడో ఉంది. అది కాదుగా, ఏదైనా క్రైమే కదా. 100% మీరు ఒక లిస్ట్ పెట్టుకొని 1, 2, 3 అనుకునే 100% ఆడుదాం ఆంధ్ర మీద విచారణ పూర్తయింది. దాని ఫర్దర్ యాక్షన్ ఉంది, డీజీపీ గారి చేతిలో ఉంది. మేము రాజకీయ కక్షలతో ముందుకెళ్ళే కావడం లేదు. అట్టని వదిలిపెట్టాం. అప్పుడున్న చైర్మన్, అప్పుడున్న మంత్రి, సీఎంఓలో ఉన్న ఒక అధికారి, ఏది మళ్ళా ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఎవరైతే సకల శాఖ మంత్రి, ఆయన డైరెక్షన్ ఐపాక్లో ఒక, ఇప్పుడు సీఎంఓలో ఉన్న ఒక అధికారి అంటున్నారు. లేదు, అది మళ్ళా తీసుకొని వచ్చి దానికి లింక్ పెట్టద్దండి. ఎవరైతే ఉన్నారో ఆ రోజు సీఎంకి తలలో 4గా ఉన్నాడో అతను ఐపాక్ నుంచి ఒక అతను పెట్టారు. అతనికి 2 లక్షలు ఎంతో జీతం కూడా పెట్టారు. అతను పెట్టి దీన్ని మొత్తం స్కామ్ సెక్రిగేట్ చేశారు. Like, share and subscribe to Rajaniti channel.